తులసి అయితే సిద్ధు అన్న మాటలన్నీ గుర్తుకు తెచ్చుకుంటూ కిచెన్లోకి వచ్చి బాగా ఏడుస్తూ ఉంటుంది. అప్పుడే కిచెన్లోకి తులసి వాళ్ళ తోటి కోడలు కిచెన్లోకి వచ్చి తులసి అని తులసిని పిలుస్తూ ఉండేసరికి తులసి తన ముందు తన కన్నీళ్లను కానరాకుండా తుడిచేసుకొని, ఏంటక్క చెప్పండి, ఏమైనా కావాలా అక్క అని తులసి అడుగుతూ ఉండేసరికి అప్పుడు ఆమె, ఏంటి తులసి, ఎందుకు ఏడుస్తున్నావు, ఎందుకంత బాధగా ఉన్నావు తులసి అని అడుగుతూ ఉండేసరికి అప్పుడు తులసి, అలాంటిది ఏమీ లేదక్క అని కన్నీళ్ళని తుడుచుకుంటూ ఉంటుంది. కళ్ళల్లో నలక ఏదో పడినట్టుందక్క, అందుకే కళ్ళలోంచి నీళ్లు వస్తున్నాయని తనకి చెప్పే ప్రయత్నం చేస్తూ ఉండేసరికి అప్పుడు ఆమె, ఏంటి నలకనా అని విచిత్రంగా తులసి వైపు చూస్తూ ఉంటుంటే, అవునక్క, నలక వల్లనే కంట్లోంచి నీళ్లు వస్తున్నాయనుకుంటా అని వస్తున్న కన్నీళ్ళని తుడిచివేసుకుంటూ అంటూ ఉంటుంది. అప్పుడే తనకి ఇంతకుముందు కనిష్క తనతో చెప్పిన మాటలన్నీ గుర్తుకు తెచ్చుకుంటుంది తులసి వాళ్ళ తోటి కోడలు. సిద్ధు ఇంట్లో అందరి ముందు కావాలని సిద్ధు తులసి కలిసి ఉన్నట్టు నటిస్తున్నారు. కానీ సిద్ధు మాత్రం తులసిని దూరం పెట్టాడని కనిష్క అంతకుముందు తనకు చెప్పిన మాటల్ని తులసి వాళ్ళ తోటి కోడలు గుర్తు చేసుకుంటూ ఉంటుంది. ఏంటి, నిజంగానే కనిష్క చెప్పింది నిజమేనా, సిద్ధు తులసిని దూరం పెట్టాడా అని అనుకుని ఎలాగైనా తులసి నుంచి నిజం రాబట్టాలని, ఏంటి తులసి, నా దగ్గర నిజం దాస్తున్నావా, నేను నీకు పరాయిదాన్నా, నువ్వు నాకు ఏదైనా ఉంటే చెప్పొచ్చు, చెప్పు తులసి, ఎందుకంతలా బాధపడుతున్నావు అని అడుగుతూ ఉండేసరికి తులసి మాత్రం అలాంటిది ఏం లేదక్క అని చెప్తూ ఉంటుంది. మరి రానున్న ఎపిసోడ్స్లో తులసి తను ఏ తప్పు చేయలేదని సిద్ధు ముందు ఎప్పుడు నిరూపించుకుంటుందో, సిద్ధు తులసి ఎప్పుడు కలుస్తారనేది అప్కమింగ్ ఎపిసోడ్లో చూద్దాం. డైలీ సీరియల్ అప్డేట్స్ కోసం ప్లీజ్ మన ఛానల్ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.